జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని విడుదల చేయాలని ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు రేవెల్లి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పట్టణంలో బుధవారం ఏకలవ్య జయంతి వేడుకలు తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏకలవ్యుని చిత్రపటాన్ని పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రైబల్ కార్యాలయం ఏర్పాటు చేసి ఎరుకల సభ్యులకు రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీనివాస్, ఏకలవ్య సేవా సమితి జిల్లా అధ్యక్షులు మానుపాటి రవి, లోకిని మల్లేష్, రేవెల్లి సీనయ్య, వాల్మీకి సంఘం నాయకులు ట్యాంక్ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. జయంతిని ఆదివాసీ మూలపురుషుడైనటువంటి మా ఎరుకల జాతి ఏకలవ్యుడు ఏకలవ్యుని జయంతిని ఇలా జరుపుకోవడం కోసం మేమందరం ఇక్కడ సమావేశం అయినాం. ఇలాంటి ఏకలవ్యుడు గురు శిష్యులకు ప్రతీక అయిన ఇలాంటి ఏకలవ్యుని జయంతి మేము జరుపుకోవడం వల్ల చాలా ఉత్తమం. ఇది ప్రతి సంవత్సరం ఈ పెద్దపల్లి పట్టణంలో చాలా గ్రాండ్గానే జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఏకలవ్య జయంతిని గ్రాండ్గానే జరుపుకుంటున్నాం. ఇలాంటి మా ఎరుకల జాతి చాలా వెనుకబడి ఉంది. ఈ జాతిని గుర్తించి ప్రభుత్వం మాకు రావాల్సిన ఫలాలు అందించి మా కోసం కేటాయించిన విద్య కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మాకు చేయూతనివ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఇలాంటి మా ఎరుకల జాతిని ప్రభుత్వం ఇంకా గుర్తించలేకపోతుంది. మాకు రావాల్సిన ఏకలవ్య కార్పొరేషన్ కూడా ఇంకా ఎవరు ఏర్పాటు చేయకుండా అలాగే పెండింగ్ పెట్టారు. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు ఆ కార్పొరేషన్ చైర్మన్ను తొందరగా నిర్ణయించి మా కార్పొరేషన్ మాకు కేటాయించినట్టయితే మా జాతి కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా జాతిని కొంచెం గుర్తిస్తే మాకు కూడా మా సేవా ఫలాలకు ఆర్థికంగా మేము కూడా వెదికి ముందుంటామని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం.